డొనాల్డ్ ట్రంప్, షీ జిన్పింగ్ ఫైనలీ ఈరోజు వాళ్ళిద్దరు మీట్ అయ్యారు. కానీ ఈ మీటింగ్ వల్ల ఇండియాకి బెనిఫిటా, డేంజరా, లేదా పెట్రోల్ ప్రైస్ ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉందా, లేదంటే ఇండియా ఎకనామీకి ఏమైనా ప్లస్ పాయింట్ ఉందా? సో ఈ వీడియోలో చాలా క్లియర్గా సింపుల్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో స్ట్రైట్గా పాయింట్కి వెళ్ళిపోతే, ట్రంప్ అండ్ షీ జిన్పింగ్ వీళ్ళు ఎక్కడ కలిశారంటే చైనాలో బీజింగ్ అనే ఒక సిటీలో కలిశారు. అండ్ చైనాలో చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ మీటింగ్స్ అన్నీ అక్కడే జరుగుతాయి. సో ఆ ప్లేస్ పేరు గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్. అండ్ రిపోర్ట్స్ ప్రకారం May 14th అండ్ May 15th వరకు ఈ 2 రోజుల మీటింగ్ అనేది జరుగుతాయి. సో ట్రంప్ షీ జిన్పింగ్తోనే చాలా డిస్కషన్ చేస్తున్నారు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ట్రంప్ అండ్ షీ జిన్పింగ్ ఎందుకు మీట్ అయ్యారు? దీనికి మెయిన్ 3 రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, ట్రేడ్ అండ్ మనీ. సో అమెరికా అండ్ చైనా మధ్యలో బిజినెస్ ప్రాబ్లమ్స్ చాలా రోజుల నుంచి నడుస్తున్నాయి. అమెరికా ఏమంటుందంటే చైనా ఫేర్గా బిజినెస్ చేయట్లేదు అంటుంది. అండ్ చైనా ఏమంటుందంటే అమెరికా చైనా పైన రిస్ట్రిక్షన్స్ కొంచెం తగ్గించాలంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే మనీ, బిజినెస్, ట్రేడ్ గురించి డిస్కషన్ అనేది జరిగింది. రీజన్ 2, ఆయిల్ అండ్ ఇరాన్ ఇష్యూ. మనందరికీ తెలిసిందే, మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్ చాలా పెరిగాయి. దీనివల్ల ఆయిల్ ప్రైసెస్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఎందుకంటే వేరే కంట్రీస్లో పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్ ఆల్మోస్ట్ ఇంక్రీజ్ అయింది, ఒక్క మన ఇండియా తప్పించి. అండ్ అన్ని కంట్రీస్ ఎలా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుందో మన ఇండియా కూడా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. కాబట్టి ఆయిల్ కాస్ట్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ ఆయిల్ కాస్ట్ ఏమైనా పెరిగితే పెట్రోల్, డీజిల్ రేట్స్ అన్నీ పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే ఈ మీటింగ్ మన ఇండియాకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. అండ్ థర్డ్ రీజన్, తైవాన్ ఇష్యూ. చైనాకి తైవాన్ ఇష్యూ చాలా సీరియస్. అండ్ మీ అందరికి తెలుసో లేదో, అమెరికా మాత్రం తైవాన్కే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఒకవేళ చైనాకి తైవాన్కి ఏమైనా వార్ అయితే, లైక్ వైజ్ అమెరికాకి అండ్ ఇరాన్కి ఎలాగైతే వార్ నడుస్తుందో, అలా ఒకవేళ చైనాకి అండ్ తైవాన్కి ఏమైనా వార్ జరిగితే కంప్లీట్ వరల్డ్లో ఉన్న స్టాక్ మార్కెట్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. ఎందుకంటే తైవాన్ నుంచి చిప్స్ అనేది ఇంపోర్ట్ అవుతుంది. ఆ చిప్స్ అనేది టీవీస్లో, మొబైల్స్లో, వాషింగ్ మిషన్లో, కార్స్లో, వాట్ నాట్ అన్ని దాంట్లో యూజ్ చేస్తారు. అలా ఒకవేళ చైనా అండ్ తైవాన్కి ఏమైనా వార్ నడిస్తే టారిఫ్ అనేది చిప్స్ పైన చాలా వరకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ చిప్ ప్రైస్ ఏమైనా ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా మొబైల్స్, కార్స్, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఏదున్నా కానీ ప్రైజెస్ ఆకాశానికి కద్దుతాయి. సో దీన్ని కంట్రోల్గా పెట్టడం కోసం అమెరికా ఖచ్చితంగా దీని గురించి మాట్లాడుంటుంది. అండ్ ఇవన్నీ పక్కన పెడితే మన ఇండియాకి బెనిఫిట్ ఏంటి? ఇదే మెయిన్ పాయింట్. మన ఇండియాకి ఆఫ్ కోర్స్ బెనిఫిట్స్ అనేది ఉన్నాయి. సో బెనిఫిట్ నెంబర్ 1, పెట్రోల్ ప్రైస్ ప్రెషర్ తగ్గొచ్చు. ట్రంప్ అండ్ షీ జిన్పింగ్ ప్రశాంతంగా మాట్లాడితే వరల్డ్లో ఉన్న సగం టెన్షన్స్ తగ్గిపోతుంది. అండ్ తర్వాత ఆయిల్ ప్రైసెస్ కూడా చాలా స్టేబుల్గా అయిపోతుంది. దానివల్ల మన ఇండియాకి కూడా చాలా రిలీఫ్ ఉంటుంది. ఆయిల్ ప్రైస్ ఏమైనా స్టేబుల్గా ఉంటే ఆటోమేటిక్గా పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్ కూడా స్టేబుల్గానే ఉంటుంది. అండ్ బెనిఫిట్ నెంబర్ 2, ఇండియా స్టాక్ మార్కెట్కి పాజిటివ్ సిగ్నల్. సో వరల్డ్లో టెన్షన్స్ అన్నీ తగ్గితే ఇన్వెస్టర్స్కి చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మన స్టాక్ మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ స్టాక్ మార్కెట్ ఏమైనా పాజిటివ్గా ఉంటే కొత్త కొత్త ఇన్వెస్టర్స్ ముందుకు వస్తారు. అండ్ బెనిఫిట్ నెంబర్ 3, మోర్ జాబ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఆల్రెడీ యూఎస్ఏ చైనా పైన వేసిన టారిఫ్ వల్ల ఆల్రెడీ చాలా కంపెనీస్ చైనా మీద ఫుల్గా డిపెండ్ అవ్వకుండా ఇండియా సైడ్ టర్న్ అవుట్ అవ్వాలని అనుకుంటున్నారు. ఇండియాలో ఫ్యాక్టరీస్, కంపెనీస్ వస్తే ఆటోమేటిక్గా జాబ్స్ అనేది పెరుగుతాయి. సో లాంగ్ టర్మ్లో ఎకనామీకి ప్లస్ అవ్వచ్చు. కానీ ఇందులో చిన్న రిస్క్ ఉంది. ట్రంప్ అండ్ షీ జిన్పింగ్ ఫ్రెండ్స్ అయిపోతే కొన్ని కంపెనీస్ మళ్ళీ చైనా సైడ్ వెళ్ళిపోతాయి. అప్పుడు ఇండియాకి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం కొంచెం తగ్గిపోతుంది. కాబట్టి ట్రంప్ అండ్ షీ జిన్పింగ్ ఫ్రెండ్లీగా ఉండాలి. అలానేసి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోకూడదు. అలానేసి వాళ్ళిద్దరూ ఇరాన్ అండ్ అమెరికా లాగా గొడవలు కూడా పడకూడదు. జస్ట్ కాంపిటేటివ్గా ఉండాలి. అప్పుడే మన ఇండియాకి మంచిది, వరల్డ్లో ఉన్న అన్ని కంట్రీస్కి మంచిది. సో ఫైనల్గా సింపుల్గా చెప్పాలంటే May 14, 2026 చైనాలో ట్రంప్ అండ్ షీ జిన్పింగ్ మీట్ అయ్యారు. వాళ్ళు మెయిన్గా మాట్లాడింది ఏంటంటే ట్రేడ్, ఆయిల్ అండ్ తైవాన్ ఇష్యూ. ఇండియాకి షార్ట్ టర్మ్లో పాజిటివ్ ఛాన్సెస్ ఎక్కువ అనేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అండ్ మీ ఒపీనియన్ ఏంటి? ఇండియాకి ఈ మీటింగ్ బెనిఫిటా లేదా డేంజరా? కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.